అద్భుతమైన శిల్పకళ, పచ్చని కళతో నీటి గలగలలు, పచ్చని కళతో నీటి గలగలలు, 500 ఎకరాల విస్తీర్ణం, 65 మీటర్ల ఎత్తైన భారీ శిఖరం, చుట్టూ మరిన్ని శిఖరాలతో కూడిన ఆలయ సముదాయం. ఇవన్నీ ప్రపంచంలోని అత్యంత పెద్ద దేవాలయమైన అంకోర్ వాట్ ప్రత్యేకతలు. వందల ఏళ్ల కిందటి అద్భుత దేవాలయం ఉన్నది ఈ దేశంలో మాత్రం కాదు, కాంబోడియాలో. ఎన్నో వింతలకు, అద్భుతమైన విశేషాలకు నిలయమైన ఈ అంకోర్ వాట్ దేవాలయం విశేషాలు ఎన్నెన్నో. అంకోర్ వాట్ ఆలయాన్ని నిర్మించిన రాజు పేరు సూర్యవర్మన్ II. ఆయన విష్ణుమూర్తి ఆరాధకుడు. అంకోర్ నగరంలో అప్పట్లోనే ఇక్కడ 10 లక్షల మంది వరకు నివసించినట్లు చరిత్ర పరిశోధకులు అంచనా వేస్తున్నారు. ఆ లెక్కన 19వ శతాబ్దంలో పారిశ్రామిక విప్లవం వచ్చే నాటికి కూడా ప్రపంచంలో అతిపెద్ద నగరం అంకోర్ అని చెప్పవచ్చు. ముఖ్యంగా కేవలం నగర ప్రధాన ప్రాంతంలోనే ఏకంగా 5 లక్షల మంది నివసించినట్లుగా గుర్తించారు. అంకోర్ వాట్ కు సుమారు 40 కిలోమీటర్ల దూరంలో మహేంద్ర పర్వతగా పిలిచే మరో పెద్ద నగరం అవశేషాలను కూడా గుర్తించారు. ప్రస్తుతం అంకోర్ వాట్ ప్రాంతాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించి రక్షిస్తోంది. అంకోర్ వాట్ ను కేవలం ఒక్క దేవాలయంగా చెప్పలేం. ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లో కొన్ని వందల దేవాలయాలున్నాయి. అసలు అంకోర్ వాట్ అంటేనే దేవాలయాల నగరం అని అర్థం. క్రీస్తు శకం 1113వ సంవత్సరం నుంచి 1150 సంవత్సరాల మధ్య దీన్ని నిర్మించినట్టు చరిత్రకారులు నిర్ధారించారు. ఇది సుమారు 500 ఎకరాల్లో విస్తరించి ఉంది. ప్రపంచంలోనే అన్ని మతాలకు సంబంధించి కూడా అంకోర్ వాట్ దేవాలయం అతి పెద్దది కావడం గమనార్హం. హిందూ పురాణాల్లో పేర్కొన్న మేరు పర్వతాన్ని తలపించేలా అంకోర్ వాట్ దేవాలయాన్ని నిర్మించారు. హిమాలయాల అవతల ఉండే మేరు పర్వతం దేవతల నివాసంగా పురాణాలు పేర్కొన్నాయి. అంకోర్ వాట్ ప్రధాన దేవాలయంపై మధ్యలో 213 అడుగుల ఎత్తైన భారీ గోపురంతో పాటు దానికి 4 పక్కల కొంత చిన్నగా మరో 4 గోపురాలున్నాయి. ప్రధాన ఆలయానికి చుట్టూ పలు చిన్న ఆలయాలున్నాయి. దేవాలయం చుట్టూ అతిపెద్ద నీటి కందకం ఉండడం ఈ ఆలయ విశేషాల్లో ఒకటి. ఏకంగా 650 అడుగుల వెడల్పుతో 13 అడుగుల లోతుతో ఆలయం చుట్టూరా ఉన్న ఈ కందకం ఎప్పుడూ నీటితో నిండి ఉంటుంది. దీని మొత్తం చుట్టుకొలత 5 కిలోమీటర్ల పైనే ఉండడం గమనార్హం. ఆలయానికి పశ్చిమ, తూర్పు దిశల్లో ప్రవేశ మార్గాలున్నాయి. ప్రవేశించే చోట రాజగోపురాలు ఏర్పాటు చేశారు. ఇందులో పశ్చిమ ద్వారాన్ని ప్రధాన ద్వారంగా భావిస్తారు. ఈ ద్వారానికి ఇరువైపులా గంభీరంగా సింహాల శిల్పాలుంటాయి. ద్వారం నుంచి ప్రధాన ఆలయం వరకు రాతి కట్టడంతో మార్గాన్ని ఏర్పాటు చేశారు. అంకోర్ వాట్ ఆలయం పక్కన 12వ శతాబ్దం నాటికి చెందిన అతిపెద్ద ఇసుక రాతి నిర్మాణాన్ని పరిశోధకులు గుర్తించారు.